నమస్తే, వెల్కమ్ టు ప్రగతి పదం. నేను మీ కేవి. సమయం సందర్భం వచ్చినప్పుడు తెలంగాణకు భూకంపం ప్రభావం పెద్దగా లేదని, ఈ ప్రాంతంలో ఆ జోన్లో లేదని చెప్తూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తలు ఇవన్నీ చెప్పినా ఒకవేళ వచ్చినా కూడా లైట్ గానే ఉంటుందని చెప్పిన సందర్భాలు లేకపోలేదు. కొద్ది రోజుల్లో తెలంగాణ భూకంపాన్ని ఎదుర్కోబోతోంది అనే వార్త తెగ హంగామా చేస్తోంది. దీని ప్రభావం రామగుండంలో ఉంటుందని కూడా ఎర్త్ క్వేక్ రీసెర్చ్ ఎనాలిసిస్ సంస్థ తెలిపింది. అయితే రామగుండం గోదావరి ఖని కేంద్రంగా భూకంపం రావచ్చని ఎర్త్ క్వేక్ రీసెర్చ్ ఎనాలిసిస్ సెంటర్ సంస్థ అంచనాలు వేసింది. ఈ మేరకు ఎక్స్లో ఈ విషయాన్ని రాసుకొచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5 తీవ్రతతో ఉండే అవకాశం ఉందని కూడా తెలిపింది. దీని ప్రభావం వరంగల్, హైదరాబాద్, అమరావతి, మహారాష్ట్ర వరకు ఉంటుందని కూడా పేర్కొంది. తెలంగాణలోని సింగరేణి ప్రాంతం భూకంపాలు వచ్చే అవకాశం ఉందని కూడా అధ్యయనాలు అప్పుడప్పుడు చెబుతూనే ఉన్నాయి. ఇక రామగుండం గోదావరి ఖని సంభావ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కావడమే దీనికి కారణమని కూడా అంటున్నారు. త్వరలోనే ఓ భూకంపం రావచ్చని ఎపిక్ సంస్థ అంచనాలు వేసింది. కొంతమంది భూకంప అధ్యయన ఔత్సాహికులు ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి ముందస్తు అంచనాలు వేస్తూ ఉంటారు వీరంతా. వాళ్ళిచ్చిన ప్రాంతం రామగుండం సమీపంలోని కాశీపేట వద్ద ఉంది. దీంతో తెలంగాణ, ఏపీ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇక ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు చూసుకుంటే తెలంగాణలో భూకంపం అంచనాలు నకిలీవేనని అంటున్నారు నిపుణులు. భూకంపాలను అంచనా వేయడానికి ఎలాంటి సాంకేతికత లేదు అనేది వారి మాట. తెలంగాణలోని రామగుండం సమీపంలోని భూకంపం సంభవిస్తుందని వార్తను హైదరాబాద్లోని నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NGRI శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. భూకంపం వచ్చే సమయం, స్థానం ముందుగా అంచనా వేయగల శాస్త్రీయ పద్ధతి ఇప్పటి వరకు అందుబాటులో రాలేదని అంటున్నారు. తప్పుడు సమాచారంతో ప్రజలు ఆందోళనకు గురి కావద్దని కూడా అంటున్నారు. ఎపిక్ పోస్టుకు ఎక్స్ నుంచి అధికారిక ఆమోద ముద్ర లేదన్నారు. ఇలాంటి భయాందోళనను వ్యాప్తి చేయడం మానుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఇక దేశంలో భూకంపాల పరంగా అత్యంత సురక్షితమైన జోన్లో తెలంగాణ ఉందని చెప్తున్నారు వారంతా. ఈ ప్రాంతానికి ఎలాంటి టెక్టోనిక్ సరిహద్దుకు దగ్గరగా లేదన్నారు. ఇక్కడ భూకంపాలు చాలా తక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు. ఒకవేళ రామగుండంలో భూకంపం సంభవించినప్పటికీ దాని ప్రభావం హైదరాబాద్ పై ఏ మాత్రమూ పడే ఛాన్స్ కూడా ఉండదని చెప్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో అప్పుడప్పుడు భూకంపాలు వస్తూనే ఉంటాయి. అయితే అవేమీ పెద్ద నష్టాన్ని కలిగించలేదు. 1969లో ఒంగోలులో 5.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. 1998లో ఆదిలాబాద్లో 4.5 తీవ్రతతో, 1984, 99, 2013లో హైదరాబాద్లో స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అవన్నీ తీవ్రత తక్కువగా వచ్చాయని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ భూకంపాల గురించి NGRI, IMD వంటి శాస్త్రీయ సంస్థలు ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తాయని కూడా గుర్తు చేస్తున్నారు కొందరు శాస్త్రవేత్తలు. దేశంలో భూకంప జోన్లు 1 నుంచి 5 వరకు మాత్రమే ఉన్నాయి. అందులో జోన్ 5 వచ్చే భూకంపాలు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ భూమి కంపిస్తే అంతులేని నష్టం ఉంటుంది. మొత్తానికి నిజం తెలుసుకునే లోపు అబద్ధం గుమ్మం దాటిపోవడం అంటే ఇదేనేమో. మరి ఈ కంటెంట్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.